చూడ్డానికి చిన్న గింజలే కానీ పోషకాలు మాత్రం బోలెడు. హెల్తీగా తినాలంటే ఇంట్లో ఉండే చిక్కుడు గింజలతో ఈ విధంగా ఫ్రై చేసుకోండి. టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్. మరి దానికోసం ముందుగా పాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లిని కూడా వేసుకొని తాలింపుని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఈ విధంగా పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న చిక్కుడు గింజలన్నీ కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పోపంతా కూడా గింజలకు పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చిక్కుడు గింజల ఫ్రై రెడీ. హెల్దీగా తినాలనుకుంటే ఖరీదైన పదార్థాలే అవసరం లేదు. ఇంట్లో ఉండే ఈ సింపుల్ చిక్కుడు గింజల ఫ్రైని ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ తో పాటు ఆరోగ్యం కూడా కావాలంటే ఇలాంటి సింపుల్ రెసిపీస్ ని మీ డైట్ లో ఖచ్చితంగా చేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.